ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ ధనుర్రాశి, ధనులగ్నం తీసుకున్నట్లయితే మూలా నక్షత్రం 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కిందకి వర్తిస్తుంది. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి మీ రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి వచ్చేసి మీకు అష్టమ భావంలో ఉన్నాడు. దీని మూలకంగా మీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. బృహస్పతి దోషము మిమ్మల్ని చాలా పీడించినట్టుగా ఉంటుంది ధనురాశి ధనుర్లగ్నం వారికి. అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకు తినటానికి తిండి, ఉండడానికి బట్ట కూడా ఉండదా లేదా అన్నంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేయగలమా లేమా అని చూసుకుంటే తృతీయంలో మీకు రాహు కొంచెం హెల్ప్ఫుల్ చేసే అవకాశం ఉంది. ధనసహాయం, శ్రీమూర్తి ఆరాధన, ఇలా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, లింగాష్టకం చదవడం, అలాగే అలా ఈ యొక్క దీనికి సంబంధించిన రాగాలు వినటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా మంచి స్థాయికి తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు. ఇతను వచ్చేసి పంచమాధిపతి, వ్యయాధిపతి. ఈయన వచ్చేసి మీ యొక్క రాశిని చూడడం అనేది పిల్లలు మీకు ఎంతో తోడ్పాటుగా ఉంటారు. జీవిత భాగస్వామి సౌఖ్యం అయితే మీకు దొరకకపోవచ్చు. కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని ఇంటి ఘర్షణలు ఏర్పడే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. కారణం ఏంటంటే మీకు ఈ యొక్క శని వచ్చేసి 2వ ఇంటి అధిపతి వచ్చేసి మీకు 4లో ఉన్నాడు. అర్ధాష్టమ శనితో ఉన్నాడు. అంటే ఫ్యామిలీలో స్త్రీమూర్తి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, వాళ్ళతో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే రవి వచ్చేసి అష్టమాధిపతి. తండ్రి సహకారం లోపిస్తుంది. తండ్రి సమానులు, అలాగే పిల్లల్లో కొడుకు కావచ్చు, ఎవరైనా వాళ్ళ సహకారం, భర్త సహకారం కానీ, భార్య సహకారం కానీ కొంచెం మందగించే అవకాశం ఉంది. బిజినెస్ వ్యవహారాలన్నీ కొంచెం టెన్షన్ పెట్టే అవకాశం గోచరిస్తుంది. అలాగే మీకు దశమంలో శుక్రుడు ఉన్నాడు. ఈయన 6వ ఇంటి అధిపతి, లాభాధిపతి. మీకు ఈయన దశమంలో ఉన్న పెద్దగా యోగించే ప్లానెట్ అయితే కాదు. టోటల్గా తీసుకున్నట్లయితే ధనురాశి ధనులగ్నం వారికి ఉన్న బలమంతా 3వ ఇంట్లో రాహు ఉండడం, అలాగే కొంచెం ఇబ్బంది కలగకుండా చేసేది మీకు ధనురాశి ధనులగ్నం వారికి భాగ్యంలో కేతువు. దైవచింతన పెరుగుతుంది. అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ని మీరు బయటికి రావడానికి ఈ యొక్క పంచమాధిపతి అయినటువంటి కుజుడు చక్కగా మీకు దశమంలో ఉండి మీకు సప్తమంలో ఉండి మిమ్మల్ని చూస్తున్నాడు. అంటే పిల్లలు మీకు సపోర్టివ్గా ఉంటారు. అలాగే తల్లిదండ్రి కూడా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సిబిలింగ్స్, బావమర్ది, మర్దళ్ళు, అలాగే కొంచెం మనకు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి, దాయాదుల దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ లేకుండా కొన్ని చేయూతనిచ్చేవారు ఉంటారు. అనేక రకాలుగా మీరు వ్యాపార రంగంలోనూ ఉద్యోగంలోనూ కూడబెట్టుకున్నటువంటి మనీ కొంత రాకడం లేదా చేయకడం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్లు గోచరిస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఈ యొక్క దత్తాత్రేయ స్వామి ఆరాధన పెంచుకున్నట్లయితే చక్కగా మీకు ముందడుగు పడుతుంది. నేను ఈ యొక్క రాగం మ్యూజిక్ థెరపీ కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యొక్క కన్నడ రాగాన్ని వింటూ అశ్వని ముద్రలో కూర్చొని ఫుల్ యోగిక్ బ్రీత్ చేసినట్లయితే
ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.